వికల్పములు లేని ఆ మనస్సు నిద్రపోకుండా అండి. దాన్ని సమాధి అంటారు. సమ్యక్ అధి, సరి అయిన విధంగా సరి అయిన చోట ఆ మనస్సు పోయి నిలుచున్నది. ఆ మనస్సు తనను తాను లేకుండా అయిపోయి ఆ థాట్స్ అనేవి, వృత్తులు అనేవి రాకుండా ఉన్న ఒక స్థితి. అదే నిద్రలో జరుగుతున్నది. నిద్ర మనందరికీ సహజంగా ఇవ్వబడిన ఈశ్వరుడు యొక్క అనుగ్రహం సహజ సమాధి. అది ఎవరికి చెప్పక్కర్లేదు, నేర్పించక్కర్లేదు. సహజంగా మనస్సు అక్కడ లయించిపోతున్నది. నీకు ఏ ఆలోచనలు లేవు. అందువల్ల నువ్వు నీ స్వరూపమైన అద్వయ ఆత్మగానే ఉన్నావు.